Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. ఇంటర్నేషనల్ అంతర్జాతీయం గురించి ఇందాక విశ్లేషించుకుందాం. ఇప్పుడు జాతీయం గురించి విశ్లేషిద్దాం. ఈ యొక్క జనవరి నెలలో జాతీయం గురించి జరిగినటువంటి నేషనల్లో జరిగిన సంఘటనల గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, 31/12 డిసెంబర్లో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దాము. మనకి ఈ యొక్క బిట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కలువజీరింది. అడుగుతాడు, అరుణాచల్ ప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడిందని అడుగుతాడు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఏ పార్టీకి చెందిన వారు బీజేపీలో చేరారు, ఎంతమంది చేరారు అనే అవకాశం ఉంది కాబట్టి, ఇది రాజకీయం కాబట్టి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం చూడాలి. ఏ పార్టీ అని అడుగుతాడు. అక్కడ చూడండి, ఏ పార్టీలో చేరింది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకోటి చూద్దాం. 8/1/2017 బెంగళూరులో జరిగిన 14వ ప్రవాస భారతీయ దివస్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఉపన్యాసం చేశారు. ఇక్కడ సరిగ్గా గమనించండి. అడుగుతాడు, ఎన్నవ ప్రవాస భారతీయ సమావేశం ఎక్కడ జరిగింది, ఏ తేదీన జరిగింది, ఎన్నోవది. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ జరిగిందని అడుగుతాడు. బెంగళూరులో తేదీ అడుగుతాడు 14న, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ కీలక ఉపన్యాసం చేశారు. ఏటా దేశానికి $69 బిలియన్ల నగదు పంపిన ప్రవాస భారతీయులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారిగా హాందుల కోసం పూర్తి ప్రపంచాన్ని అట్లస్ భారత్లో తయారు చేశారు. అది కూడా చాలా చూడండి ఎలా అడిగాడు. ప్రపంచంలోనే తొలిసారిగా హాందుల కోసం పూర్తి ప్రపంచాన్ని అట్లస్ భారత్లో తయారు చేశారు. కలకత్తాలోని జాతీయ అట్లాస్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ఈ ప్రత్యేక బ్రైలీ అట్లాస్ను రూపొందించింది. అడుగుతాడు, ఎవరు రూపొందించారు, ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉపయోగించారు, ఏ భాషలో అని కూడా అడిగే అవకాశం ఉంది. చూసుకోండి, థీమాటిక్ మ్యాపింగ్ జాతీయ అట్లాస్. ఈ యొక్క చాలా బాగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకో సంఘటన చూద్దాం. 17/1/2017 ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల నగరాల్లో 5వ స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. చూడండి, అడుగుతాడు, ప్రగతిశీల నగరాల్లో హైదరాబాద్ ఎన్నో స్థానం వచ్చిందని అడుగుతాడు. బెంగళూరుకు మొదటి స్థానానికి ఎవరికి వచ్చిందని అడుగుతాడు. ఫస్ట్ ప్లేస్ అడుగుతాడు. హైదరాబాద్కి ఎన్నో స్థానం అని అడుగుతాడు. ఏ నగరానికి ఎంత వచ్చిందని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి బాగా మనం చూసుకోవాలి. ప్రపంచంలో అత్యంత ప్రగతిశీల నగరాలలో బెంగళూరు మొదటి స్థానం, హైదరాబాద్ 5వ స్థానం. ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ JLL సిటీ మొమెంటమ్ ఇండెక్స్ పేరిట ఈ జాబితాను రూపొందించింది. అడుగుతాడు, ఈ యొక్క జాబితాను ఎవరు రూపొందించారు, ఎవరు తయారు చేయడం జరిగిందని కూడా అడుగుతాడు. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైసిన్ డైలాగ్ పేరుతో ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అడుగుతాడు, రైసిన్ డైలాగ్ ఎక్కడ జరిగింది, ఎన్ని రోజులు జరిగింది అడుగుతాడు. దీనిలో 60 దేశాలకు చెందిన 250 మంది భద్రతా విదేశీ వ్యవహారాలు నిపుణులు పాల్గొన్నారు. అడుగుతాడు, ఎంతమంది ఎన్ని దేశాలు ప్రతినిధులు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారని అడుగుతాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం కరెంట్ అఫైర్స్ పైన కాదు, క్షుణ్ణంగా చదవాలి. వాడే పక్క నుంచి అడుగుతాడో మనకి తెలియదు. పేరు అడగచ్చు, సభ్యులు అడగచ్చు, లేకపోతే ప్రారంభించిన వారు అడగచ్చు, లేకపోతే ఎక్కడ జరిగింది, ఎంతమంది హాజరయ్యారని అడగచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా మనం బాగా చదువుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి కూడా. పదే మనం కూడా రాసుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఓకే, ప్రపంచంలోని అత్యంత ఆసాహ విపణుల జాబితాలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. ఈ యొక్క ప్రపంచంలో అత్యంత ఆశావాహ విపుణుల జాబితాలో భారత్ ఎన్నో స్థానం నిలిచింది. ఈ యొక్క ఏ దేశాలు ఏ స్థానంలోనే చూసుకున్నట్లయితే అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్ ముందుగా తొలి 5 స్థానాల్లో నిలిచాయి. మనకి మ్యాచింగ్ అవ్వచ్చు, లేకపోతే వరుసగా ఇచ్చి అమెరికా, చైనా, బ్రిటన్, లేకపోతే అమెరికా, జపాన్, బ్రిటన్, లేకపోతే 5 స్థానాలు అడగచ్చు, లేకపోతే 6వ స్థానం అడగచ్చు, లేకపోతే 4వ స్థానం అడగచ్చు, 3వ స్థానం అడగచ్చు. కాబట్టి అక్కడ బాగా మనం చదువుకోవాలి. ప్రపంచంలోని అత్యంత ఆశాహ విపుణుల జాబితాలో ఏ దేశం ఏ స్థానం కూడా వచ్చిందో అడగచ్చు. కాబట్టి అది మనం బాగా చదువుకోవాలి. ఒకటి 19/1/2017 చర్చలు ఇచ్చే విడాకులు చెల్లవని. చూడండి, చర్చలు ఇచ్చే విడాకులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడు చూడండి, బాగా చదవనాడు. చర్చలు ఇచ్చే విడాకులు చెల్లవని ఏ కోర్టు ఏదైనా స్పష్టం చేసినట్టు సుప్రీంకోర్టు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగపర చట్టాలను క్రిస్టియన్ పర్సనల్ లా తోసిపుచ్చిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రభుత్వ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ
నిలిచారు. ఇంకో విషయం చూద్దాం. 21/2017 లష్కర్ ఏ తోయాబ్కు చెందిన 3 ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగనాల్లో జిల్లాలో బొంగోల్లో కోర్టు తీర్పు ఇచ్చింది. ముద్దాయిలు 2 పాకిస్తాన్కు చెందినవారు కాగా మరొకరు భారత్ వాసి. అది కూడా బాగా అడుగుతాడు. లష్కర్ ఏ తోయాబ్కు చెందిన 3 ఉగ్రవాదులకు ఏ కోర్టు పైన కేసు వేసింది, అందులో ఎంతమంది పాకిస్తాన్ వారు, ఎంతమంది భారతీయ వాసిని కూడా అడుగుతాడు. మరొక బిట్టు 22/1/2017 విజయనగరం జిల్లా కొమరాడు మండలం కోనేరు రైల్వే స్టేషన్లో హిరకుండ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తెప్పి దుర్ఘటనలో 39 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఇది ఎలా అడుగుతారంటే హిరకుండ్ ఎక్స్ప్రెస్ ఎక్కడ జరిగింది, అందులో ఎంతమంది చనిపోయారు, ఏ డేట్ని జరిగిందని కూడా అడిగే అవకాశం ఉంది. 25/1/2017 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అన్ఫోల్డింగ్ ఇండియన్ ఎలక్షన్స్ జర్నీ ఆఫ్ ది లివింగ్ డెమోక్రసీ పుస్తకం మొదటి ప్రతిని ఎన్నికల కమిషనర్ ప్రధానాధికారి నసీం జైదీ బహుకరించారు. అక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఈ బిట్, అడిగే అవకాశం ఉంది, ఏ ఎగ్జామ్లోనూ అడుగుతాడు. చూడండి, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అన్ఫోల్డింగ్ ఇండియన్ ఎలక్షన్ జర్నీ ఆఫ్ ది లివింగ్ డెమోక్రసీ పుస్తకం మొదటి ప్రతిని ఎన్నికల కమిషనర్ అధికారి ఎవరు ప్రారంభించారు, ఎవరు రాశారు, ఆ బుక్ ఎవరు కూడా అడుగుతాడు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, చదవాలి. 26/1/2017 జమ్మూ కాశ్మీర్ గురేజ్ సెక్టార్లో భారీ స్థాయిలో మంచు చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 10 మంది సైనికులు మృతిపడ్డారు. అది జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జరిగిందని అడుగుతాడు, ఏ సెక్టార్లో జరిగింది, ఎంతమంది సైనికులు చనిపోయారు అడిగే అవకాశం ఉంది. కాబట్టి 26/1/2017 భారత్ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారని అడుగుతాడు. హబీబ్ యువరాజు జహీద్ ఆల్ నయన్ హాజరయ్యారు. ఇది మాత్రం చాలా, ఎందుకంటే 67 అడగవచ్చు, ఇప్పుడు జరిగింది కాబట్టి 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఎవరు హాజరయ్యారనేది కూడా చాలా కంపల్సరీ అడుగుతాడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్లో ప్రతి బిట్ను కూడా క్షుణ్ణంగా చదువుతూ దాన్ని పరిశీలన చేయాలి, లేకపోయినట్లు మనం తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ను బాగా చదివి ఎక్కువ మార్కులు సంపాదిస్తారని మేము నెవర్ అండ్ క్రియేషన్స్ ఛానల్ వారు ఆశిస్తూ ఉన్నాం. Thanks for watching video. Please subscribe our channel if you like.